ప్రైజ్ లార్డ్. ప్రభులందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని మరి క్షేమం ఆరోగ్యం ఇచ్చి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ఈ 2024 సంవత్సరం 8వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. పిల్లరా, మరి దేవాది దేవుడి మహోన్నతుడి దేవుని సంఘం యాకోబుకి దేవుడిచ్చినటువంటి ఆ దర్శనములు రథకాల్లో మరి ఆ స్థలం దేవుని మందిరమని అతను గుర్తించాడు. ఆ దేవుని మందిరములో ఎలా జీవించాలో, ఎంతగా జీవించాలనేది యాకోబు గుర్తించాడు. ఎందుకంటే దేవుని మందిరం అనేది అసమస్యత కాదు, కానీ భయం కలిగి భక్తి కలిగి మరి జీవించేది, జాగ్రత్తగా జీవించేది, అనాలోచనతో జీవించేది కాదు, ఆలోచనతో కలిగి జీవించేది, భక్తితో జీవించేది, భయంతో జీవించేది. కాబట్టి అలా జీవిస్తున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడని లేఖనాలు సెలవిస్తోంది. మరి దిశగా ఈరోజు జరిగే ఈ పునరుద్ధరణమైనటువంటి ఆ రోజు ఆదివారం ఆరాధనలో మరి దేవుని మందిరం అంటే భయపడి, దేవుని మందిరం అంటే భయం చెంది మరి దేవుని మందిరానికి వచ్చి మరి ఆయన స్థలంలో జాగ్రత్త కలిగి ఉండటం చాలా ఆశీర్వాదకరం. అలా ఉన్నప్పుడే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మహాపరిశుద్ధుని తండ్రి, ప్రేమగల దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. ప్రభు దేవాదిగో తండ్రి యేసు యాకోబుతో నువ్వు మాట్లాడినట్లుగా, లేకపోతే కల్లో నువ్వు దర్శనం ఇచ్చినట్లుగా దేవా తండ్రి ప్రభు, నీ మందిరం ఎంతో భయంకరమనేది నాయన. దేవా తండ్రి నాయన, ఆ మందిరములో తండ్రి గురించి అతను చాలా విశేషమైన భయంతో చెంది ఉన్నాడు. దేవాదిగో తండ్రి, మేము కూడా అటువంటి భయంతో నీ మందిరం అంటే భయభక్తులు కలిగి ఉండేటట్లుగా మీరు కృప దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. కుటుంబంలో సంతోషము, ఆనందం మీరు దయచేయండి ప్రభా. నీ బిడ్డలందరినీ కొన్ని మంది నడిపించండి దేవా తండ్రి. నైనా నీ మందిరంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి వివరించి కృప దయచేయండి దేవాదిగో తండ్రి. అందరూ ఇంకా రక్షణ లేకుండా ఉన్నారు, మీరు రక్షణ దయచేసి ప్రభాదిగో తండ్రి నిత్య జీవానికి మార్గదర్శిగా నిన్ను వెంబడించి కృప దయచేయండి దేవా తండ్రి. ప్రతి యవనస్తుని రక్షించుకొని తండ్రి, యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు చెడిపోతున్నారు, చెడు వ్యసనాలకి అలవాటు అయ్యారు. వాటి నుంచి విడుదల చేసి దేవని మార్గంలో వాళ్ళని నడిపించండి. మా భారతదేశాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి దేవానికి వందనాలు. నాయకులకి మంచి ఆరోగ్యాలతో నింపండి దేవానికి స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ పనికెళ్ళే బిడ్డలు మంచి వాళ్ళతో నింపండి. యువతని ఉద్యోగం చేసుకున్న ప్రతి బిడ్డకు కూడా మంచి వాళ్ళతో నింపండి. అనేక రీతిలుగా ప్రభు ఉద్యోగాలు జరిగించుకుంటూ ఉన్నారు ప్రభు, అందరూ కూడా మంచి వాళ్ళతో నింపండి. ప్రతి సేవకురాల్ని మీరు బలపరిచి రేపు దినమంతా కూడా ప్రభు దేవారి సంఘానికి మీరు నడిపించండి. విశ్వాసం కూడా ప్రభావారి వారి సంఘాలను మీరు నడిపించండి. ఆటంకాలన్నీ కూడా తొలగించండి. ఆయన దేవా తండ్రి, ఇదిగోనైనా హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి, జైల్లోనే విడుదల చేయండి దాన్ని ప్రభావం. మరి కోర్టు వాళ్ళు కేసు వాళ్ళని కూడా కొట్టివేసి ఆమెకి మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.